హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో వచ్చేసానండి. హెల్తీ రెసిపీ, అలాగే బ్రేక్ఫాస్ట్కి హడావిడి లేకుండా చేసుకోవచ్చు. ఎలా చేశాను ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ఇది బాలింతలు కూడా తినొచ్చండి, చంటిపిల్ల తల్లులు కూడా తినొచ్చు. అంత మంచి హెల్తీ ఫుడ్ అనమాట. ఎలా చేశాను ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ముందుగా రైసు వేడిదైతే వేడిది వండుకొని తీసుకోవాలండి. నేనైతే నైట్ టైము ఉండిపోయిన రైస్ అనమాట. ఒక్కొక్కసారి మజ్జిగన్నం తింటాము, ఒక్కొక్కసారి ఇలాగా పులిహోరలా తాలింపు పెడతాం, ఒక్కొక్కసారి ఇలా వామన్నం చేసుకుంటాం అన్నమాట. దానికి పదార్థాలు ఇవి. ముందుగా మినప్పప్పు, శనగపప్పు, వాము, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అనమాట. మీకు ఇష్టమైతే వేసుకుని, లేకపోతే లేదు. తర్వాత పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా జీడి పలుకులు. పిల్లలకి బాగా నచ్చుతుంది కదా, అది వేస్తే చక్కగా తినేస్తారు, అందుకని అది వేస్తున్నాను. తర్వాత రైస్లోని కొద్దిగా సాల్ట్ ముందుగానే కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి సాల్ట్ చూసి వేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు వేసుకొని ముందుగా వేపుకోండి. అది వేగిన తర్వాత కొద్దిగా జీడి పలుకులు. ఈ జీడి పలుకులు వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకని జీడి పలుకులు వేశాను. వామ్ వేయడం వల్ల ఒంటికి చాలా మంచిదండి, అరుగుదలని ఇస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. నెక్స్ట్ అల్లము, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయలో సగం ముక్క వేసుకోండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. అలాగే పచ్చిమిర్చి, నెక్స్ట్ వామండి. చిటపట వేగినంత వరకు వాముని వేపండి, మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ మనకి బయటకు వచ్చేసరికి మనకి ఫ్రై అయిపోయినట్టే వాము. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కదా. తర్వాత ఇంకా అవన్నీ వేగిన తర్వాత రైస్ వేసేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇంకా వేయని అవసరం లేదు. సాల్ట్ రైస్లో వేగిపోయినా పర్వాలేదండి, ఇలా పోపులైన వేసుకోవచ్చు, లేదంటే ముందుగా రైస్లో వేసుకోవచ్చు. చూసారు కదా, అంతేనండి. నేను నైట్ పూట అన్నం కనుక కాస్త ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచుతున్నాను, వేడిగా ఉంటుందని. అదే మీరు అప్పటికప్పుడు వండిన అన్నం అయితే మట్టుగా వెంటనే కలిపేసి దించేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుందండి మనకి వామన్నం. చూసారా ఎంత ఎమ్మిగా రెడీ అయిపోయిందో. ఇది బాలింతలు కూడా తినొచ్చండి, చిన్నపిల్లల తల్లులు కూడా తినొచ్చు, చాలా మంచిది. ఆ టైంలోని ఈ వామన్నము, అదే వెల్లుల్లిపాయ వేసి ఎండుమిర్చి వేసి వామ్ వేసి చేస్తే సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది ఎవరైనా తినొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.